మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు రోజు రోజుకి మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ తో చర్చలకు ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు 15 పాయింట్ల ప్రణాళికను ఆ దేశం ముందుంచారు. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను టెహ్రాన్ ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హర్మోజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి ఉంచడం వంటి కీలక అంశాలు అందులో ఉన్నాయి. అయితే ఆ ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. తమపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, గల్ఫ్ లో అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ మూసివేయడం వంటి తమ డిమాండ్స్ ను అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతామని బదులివ్వడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి షాక్ ఇచ్చినట్టయింది. 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించినప్పటికీ చర్చలకు దారులు పూర్తిగా ఏమీ మూసుకుపోలేదని అమెరికా అంటుంది. యుద్ధం విషయంలో ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాల్ని ఇరాన్ తిరస్కరించింది. బదులుగా అమెరికాకే 5 షరతులు విధిస్తూ షాక్ ఇచ్చింది ఇరాన్. తమ షరతులు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని, లేదంటే అప్పటి వరకు యుద్ధం ఆగదని స్పష్టం చేసింది. తాము చేసిన డిమాండ్లు నెరవేరేదాకా భారీగా దాడులు చేస్తూనే ఉంటామని టెహ్రాన్ హెచ్చరించింది. ఇక ఇరాన్ విధించిన 5 షరతుల్లో మొదటిది అమెరికా ఇజ్రాయిల్ హత్యలు, దురాక్రమణను ఆపివేయాలంటూ డిమాండ్ చేసింది. అలాగే భవిష్యత్తులో ఇరాన్పై ఎలాంటి సైనిక చర్య దిగొద్దంటూ పేర్కొంది. ఇక ఈ యుద్ధం వల్ల కలిగిన నష్టానికి నష్టపరిహారాన్ని చెల్లించాలని అగ్రరాజ్యానికి కండిషన్ పెట్టింది టెహ్రాన్. అటు పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధాన్ని వెంటనే విరమించుకోవాలంది. ఇక హర్మోజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలంటూ అమెరికాకు షరతు పెట్టింది ఇరాన్. మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతూ ఉన్నాయి. ఇరాన్ తో చర్చలకు ముందుకొచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇరాన్ ముందు 15 పాయింట్ల ప్రణాళికను ఆ దేశం ముందుంచడం జరిగింది. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను టెహ్రాన్ ఉపసంహరించుకోవడం, అలాగే అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైనటువంటి హర్మోజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి ఉంచడం వంటి కీలక అంశాలు అందులో పేర్కొన్నారు. అయితే ఆ ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. తమపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, గల్ఫ్ లో అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ మూసివేయడం వంటి తమ డిమాండ్స్ ను అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతామని బదులివ్వడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి షాక్ ఇచ్చినట్టయింది. 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించినప్పటికీ చర్చలకు దారులు పూర్తిగా ఏమీ మూసుకుపోలేదు అని అమెరికా పేర్కొంటుంది. ఇక యుద్ధం విషయంలో ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ప్రతిపాదించిన 15 సూత్రాల్ని ఇరాన్ తిరస్కరించడమే కాకుండా బదులుగా అమెరికాకే 5 షరతులు విధిస్తూ షాక్ ఇచ్చింది. తమ షరతులకు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని, లేదంటే అప్పటి వరకు యుద్ధం ఆగదని స్పష్టం చేసింది. తాము చేసిన డిమాండ్స్ నెరవేరేదాకా భారీగా దాడులు చేస్తూనే ఉంటామని టెహ్రాన్ హెచ్చరించింది. ఇక ఇరాన్ విధించిన 5 షరతుల్లో మొదటిది అమెరికా ఇజ్రాయిల్ హత్యలు, దురాక్రమణను ఆపివేయాలని డిమాండ్ చేసింది. అలాగే భవిష్యత్తులో ఇరాన్పై ఎలాంటి సైనిక చర్యకు దిగొద్దని పేర్కొంది. ఇక ఈ యుద్ధం వల్ల కలిగిన నష్టానికి నష్టపరిహారాన్ని చెల్లించాలని అగ్రరాజ్యానికి కండిషన్ పెట్టింది టెహ్రాన్. అలాగే అటు పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధాన్ని వెంటనే విరమించుకోవాలంది. ఇక హర్మోజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలంటూ అమెరికాకు షరతు పెట్టింది ఇరాన్. పశ్చిమాసియాలో నిప్పులు వర్షం కురుస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు కొనసాగితే గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తుంది ఇరాన్. అమెరికా ప్రతిపాదించిన ప్రణాళికను తిరస్కరించిన ఇరాన్ ఆ వెంటనే దాడులను ముమ్మరం చేసింది. గల్ఫ్ దేశాలపై డ్రోన్లతో దాడి చేసింది. అటు ఇరాన్లో తమ సైన్యాన్ని మోహరించేలా అమెరికా ప్లాన్ చేస్తుంది. తాజాగా మరో 2000 మంది సైనికులను ఇరాన్ కు తరలించబోతున్నట్టుగా పెంటగాన్ పేర్కొంది. మరో 3 రోజుల్లో పశ్చిమాసియాకు ఈ సైనికులు వెళ్లబోతున్నారు. అమెరికా ఇజ్రాయిల్ తమపై దాడులు కొనసాగిస్తే వ్యూహాత్మకంగా కీలకమైన బాబ్ ఎల్ మండబ్ జలసంధిపైన కూడా దాడులు చేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించడం ఇప్పుడు కలకలం రేపిస్తుంది. ఇరాన్ మద్దతున్న హూతీలు గతంలో ఈ జలసంధి వద్ద దాడులు చేశాయి. అలాగే ఇటు ఇరాన్ పై ఇజ్రాయిల్ కూడా దాడులు చేసింది. రాజధాని టెహ్రాన్ లో ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఇక వాయువ్య ఇరాన్ నగరమైనటువంటి ఖాజ్విన్ లోనూ వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. గల్ఫ్ లో పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తమ ఈస్టర్న్ ప్రావిన్స్ పైకి దూసుకొచ్చినటువంటి 8 డ్రోన్లను ధ్వంసం చేసినట్లుగా సౌదీ అరేబియా వెల్లడించింది. ఇక ఇరాక్ అంబర్ ప్రావిన్స్ లోని హబ్నియోస్ ప్రాంతంలో సైనిక ఆసుపత్రిపై జరిగినటువంటి వైమానిక దాడిలో 7 సైనికులు మృతి చెందారు.
13 మంది గాయపడ్డారు. అటు ఇరాన్ డ్రోన్లను కూల్చివేశామని కువైట్ ప్రకటించింది. బెహ్రెయిన్లోనూ క్షిపణి దాడులను అప్రమత్తం చేసే సైరన్ల మోత వినిపించినట్లుగా అధికారులు వెల్లడించారు. భారత్ లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. హర్మోజ్ జలసంధిలో భారత్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ తో పాటు తమ మిత్ర దేశాలపైన రష్యా, చైనా, ఇరాక్, పాకిస్తాన్ నౌకల కోసం హర్మోజ్ జలసంధిని తెరిపిస్తున్నట్టుగా ఇరాన్ విదేశాంగ మంత్రి అగర్చి ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. మేము హర్మోజ్ నుంచి ప్రయాణించేందుకు మిత్ర దేశాలకు అనుమతులిస్తున్నాం. వీటిలో చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్ ఉన్నాయని ఇక అగర్చి ప్రకటించినట్టుగా పేర్కొంది. దీంతో హర్మోజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయినటువంటి భారత నౌకలు సరుకులతో తమ గమ్యస్థానాలు చేరేందుకు మార్గం సుగమైంది. ఇక ఇప్పటికే 5 గ్యాస్ ట్యాంకర్లు హర్మోజ్ వద్ద అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా నౌకలకు తాజాగా ఇరాన్ నిర్ణయంతో వీటి ప్రయాణంపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని నౌకలు కూడా భారత్కు చేరుకోబోతున్నాయి. ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పిన దేశాల నౌకలు మాత్రమే హర్ముజ్ నుంచి ప్రయాణించవచ్చంటూ ఇప్పటికే ఇరాన్ వెల్లడించింది. మరోవైపు హర్ముజ్లో ప్రయాణించే నౌకలపై టోల్ విధించే అంశంపై చట్టం చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ పనిచేస్తుందని బ్లూంబెర్గ్ తన కథనంలో పేర్కొంది. ఇక ఈ టోల్ విధించినందుకు బదులుగా ఆయా నౌకలకు ఇరాన్ భద్రత కల్పిస్తూ హర్ముజ్ను దాటించబోతున్నట్టుగా తెలిపింది.